మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు మరియు మహాత్మా గాంధీ జయంతి ఈరోజు అక్టోబర్ 2. దేశ ప్రజలందరికీ ఈరోజు పండుగ రోజు. సో గాంధీ జయంతి మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేసుకుందాం. సో నేను చెప్పాను కదండి, మ్యాథ్స్ 10th మ్యాథ్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. దసరాకు ఆఫర్ ఇచ్చాను. నా మ్యాథ్స్ సబ్స్క్రైబర్స్, నా స్టూడెంట్స్, నా శ్రేయోభిలాష మ్యాథ్స్ వినేవాళ్లకు సోషల్ కూడా వినేటట్లు చేస్తానని చెప్పాను. దానికి అనుగుణంగానే 3 వీడియోస్ సోషల్ మనం చెప్పాను. మంచి కామెంట్స్ వచ్చాను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు విషయం ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ కన్నా కూడా నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు అంటే 50 ఏళ్ల వయసులో కూడా వాళ్ళు ఇప్పటికి హిస్టరీ వీడియోస్ చూస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీ. స్టూడెంట్స్ కన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు 50 ఏళ్ల వయసులో వాళ్ళకి అవసరమా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది సార్. మేము ఎప్పుడో 10th ఏదో అట్లా చదివేసాము, పాస్ అయిపోయినాము, మర్చిపోయినాము. ఇప్పుడు మళ్ళీ నీ వీడియోస్ చూస్తూ ఉంటే హిస్టరీ అంతా గుర్తుకొస్తుంది, చాలా ఆనందంగా ఉందని చెప్పి కామెంట్స్ చాలామంది చేస్తున్నారు. కాబట్టి చూడండి, ఒక కామెంట్ నాకు తెలిసిన కామెంట్, భావనారాయణ అని, నాకు డిగ్రీ మేటు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఐర్లాండ్లో ఉన్నాడు. ఐర్లాండ్ అంటే ఇంగ్లాండ్ దేశం పక్కన ఐర్లాండ్ దేశంలో ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. ఆయన కామెంట్ పంపించాడు ఈ మధ్య. ఐ వాచ్డ్ ఇట్ అండ్ కేమ్ టు నో క్లియర్లీ అబౌట్ జలియన్ వాలాబాగ్. వెరీ నైస్లీ టీచింగ్ మస్తాన్, కీప్ ఇట్ అప్. యూస్ఫుల్ టు మెనీ స్టూడెంట్స్. వన్ రిక్వెస్ట్, if you can teach full English grammar course, that would be great help to all students up to degree, PG, even employers. Many Telugu speaking students are suffering severely due to lack of English. Please try this course. I can sponsor your expenses. చూడండి ఎంత నాకు హ్యాపీగా ఉందంటే ఈ మాట వింటా ఉంటే. జలియన్ వాలాబాగ్ గురించి చాలా బాగా చెప్పినాం. చాలామంది హ్యాపీగా ఫీల్ అయినారు. ఇప్పుడు ఆయన భావనారాయణ నా స్నేహితుడు, సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఇంకా ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్ కోర్స్ కూడా స్టార్ట్ చెయ్యి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి. అంటే తెలుగు పీపుల్ ఎక్కువ మందికి ఇంగ్లీష్ మాట్లాడడానికి కానీ తర్వాత అది కష్టంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు ఉపయోగపడేది ఏదైనా కోర్స్ చెయ్యి. కోర్స్ ఏమన్నా ఉంటే అది కూడా స్టార్ట్ చేయి ఇంగ్లీష్ పరంగా, అది బాగుంటుంది. మ్యాథ్స్ చెప్పినావు, సోషల్ చెప్పినావు, ఇంగ్లీష్ కూడా ఏమన్నా స్టార్ట్ చేస్తే బాగుంటుంది మన తెలుగు స్టూడెంట్స్ కోసము. చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్తూ ఇంకో మాట అన్నాడు, దానికి ఏమన్నా ఖర్చులు ఏమన్నా అంటే నేనే భరిస్తాను అన్నాడు. అది ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా ఏదో చేయాలా సొసైటీకి. వాళ్ళు చేసే టైం లేదు, చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనం ఖర్చు పెట్టినా సరే 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మాట అనడము చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ భావనారాయణ. అండ్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారు. ఒక బెస్ట్ కాంప్లిమెంట్ చదివాను అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th ఇప్పుడు నాకు 10th క్లాస్ సోషల్ కదా, 10th అయిపోయింది ఎప్పుడో నాది, 10th వాళ్ళు చూసుకుంటారు అని అనుకోవద్దు. ఎప్పుడు 10th వాళ్ళు 10th మాత్రమే చదువుతూ ఉంటారు అనుకోవద్దండి. వాళ్ళు చదువుతున్నారు 10th క్లాస్ వరకు, ఓకే. మిగతా వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత ఇంకా పీజీ వాళ్ళు, తర్వాత నిరుద్యోగులు. నిరుద్యోగి మీన్స్ ఉద్యోగం కోసం పోరాటం చేసేవాళ్ళు. ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీచర్, పోలీస్, ఐఏఎస్, వీటన్నిటికి ఉపయోగపడే సబ్జెక్ట్ అది. నాట్ ఫర్ 10th క్లాస్. ఇది వినండి, 10th వాళ్ళేమో 10th అనుకుంటారు ప్రిపరేషను. మిగతా వాళ్ళు దేనికి అనుకుంటారు? మీరు ఉద్యోగానికి అనుకోండి. కలెక్టర్ ఉద్యోగం కానించి కింద అటెండర్ ఉద్యోగం వరకు అన్నిటికి ఉపయోగపడుతుంది హిస్టరీ అనేది. కాబట్టి నువ్వు వినే ప్రతి ఒక్క పాయింట్, నేను కలెక్టర్ ఉద్యోగానికి, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి, తహసీల్దార్ ఉద్యోగానికి, సిటిఓ ఉద్యోగానికి, పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను అనే ఉద్దేశంతోనే మీరు చూడండి, అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో 10th క్లాస్ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా మోడర్న్ హిస్టరీ సంబంధించి, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి టాపిక్స్ చదివితే మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. దిస్ ఈజ్ 100% గ్యారంటీ. ఓకే బాగున్నా. త్వరలో నువ్వు అనుకున్న విధంగా ఇంగ్లీష్ కూడా మనము దసరాకు 1+1 ఆఫర్ ఇచ్చాను, మ్యాథ్స్తో పాటు సోషల్ అని. త్వరలో బోనస్ కూడా ఇస్తాను. ఆ బోనస్ అనేటువంటి ఆఫర్ కూడా ఇంగ్లీష్ కానీ ఇంకా వేరేదైనా కానీ
ఫ్రెండ్స్ సలహా మేరకు నేను చెప్తానని చెప్పి మాట ఇస్తూ లెట్ us కంటిన్యూ. ఓకే. సో ఇంతకుముందు మనం చాప్టర్లో టాపిక్ ఏం చెప్పాం? రౌలట్ చట్టం గురించి చెప్పినాం. రౌలట్ చట్టం గురించి చెప్పినాం. రౌలట్ యాక్ట్. ఈ రౌలట్ యాక్ట్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పేసాం. దయచేసి 3వ వీడియో చూడండి. ఇది 4వ వీడియో. 3వ వీడియో చూసిన తర్వాత 4వ వీడియోకి రండి. ఓకే. మళ్ళీ రౌలట్ చట్టము సత్యాగ్రహం ఈ మాట కూడా సెకండ్ వీడియోలో సత్యాగ్రహం అంటే ఏంది మొత్తం డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో సత్యాగ్రహం ద్వారా ప్రజలను కూడగట్టుకొని సో ఈ ఉద్యమాలు ఈ పోరాటాలంతా మనకు సపోజ్ ఇండియా అనేటువంటి పెద్ద దేశం మంది కదా, భారతదేశము పెద్ద దేశం, విశాలమైన దేశం. సో నగరాలు కొన్ని అక్కడక్కడ పట్టణాలు ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, ఆడాడ. ఎంత విశాలమైన దేశం ఇండియా, విశాలమైన దేశం. సో చాలా వరకు ఎక్కువ ఉంటాయి విలేజెస్ ఉంటాయి, చాలా వరకు చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, అక్కడక్కడ పెద్ద ఊర్లు ఉంటాయి. ఎక్కువ ఉండేది పల్లెలు. సో ఎప్పుడు రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడము, తర్వాత గాంధీ మహాత్ముడు ఏం చేశారు, పోరాటాల కోసము ప్రజలను సమీకరించడానికి తన సత్యాగ్రహ ఆయుధాన్ని ఉపయోగించుకుంటూ అలా మద్దతు సమీకరణకు పోతున్నారు. సో ఈయన చేసే ఉద్యమాలు అన్నీ ఇక్కడక్కడ నగరాలకు మాత్రమే, ఓన్లీ నగరాలు, దట్ ఈస్ పట్టణాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే విలేజెస్ పల్లెలకు పోలా. ఇంకా పల్లెలు ఉన్నాయి కదా, పల్లెల్లోకి ఈ పట్టణాలు నగరాల్లో ప్రభావం బాగుంది, కానీ పల్లెల్లోకి ఈ ఉద్యమం యొక్క ప్రభావము పల్లెల ప్రజల్ని అది కూడగట్టలేకపోయింది. నగరాల్లో ఉండే ప్రజలు, పట్టణాల్లో ఉండే ప్రజలు బాగా తెలుసుకున్నారు, మద్దతుగా నిలిచారు, దాని గురించి అవగాహన ఏర్పడింది. సత్యాగ్రహము అనేటువంటి పోరాటము ఎలా, ఏం కథ అని. కానీ ఈ యొక్క ఏమైతే మనం అనుకున్నామో, ఏమైతే మహాత్మా గాంధీ అనుకున్నారో అది ఇంకా పల్లెల్లో ఉన్నటువంటి విలేజెస్ పీపుల్కు సరిగా చేరలా. సో అప్పుడు గాంధీ ఎట్లా చేయాలా, ఈ పట్టణాల్లో ఉండేటువంటి పీపుల్, ఈ పట్టణాలు పల్లెలు, ఈ ఇద్దరు పీపుల్ను మనం కలపాలి. కలిపి అందరినీ సమీకరించుకొని ఉద్యమాలు, పోరాటాలు, సత్యాగ్రహాలు అన్నీ చేస్తే అప్పుడు ప్రభుత్వానికి అది ఒక భయం ఏర్పడుతుంది. మనకు డిమాండ్స్ కానీ లేక మన స్వరాజ్యం కానీ తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ఆలోచించినాడు. ఏం చేయాలా. సో ఈ యొక్క సత్యాగ్రహం అంతా పట్టణాలు, నగరాలు దీనికి మాత్రమే పరిమితం అయిపోయి పల్లె ప్రజలకు అంతగా పోకపోతే మరి ఏం చేయాలని చెప్పి ఆయన ఆలోచించడం జరిగింది. ఆ టైంలో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మీకు చెప్పాను మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఆ టైం చెప్పండి. 1914 నుంచి 1918 ఆ టైం, అంతేనా? ఆల్రెడీ చెప్పాను దీని గురించి, ఫస్ట్ వీడియో అదే. మరి ఇటుపక్క ఇండియా, ఇటుపక్క వరల్డ్, ప్రపంచం. మరి ప్రపంచం అంతా మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఓకే, 1918 ఎండ్ అయింది, ఇంకా దాని పరిణామాలు జరుగుతున్నాయి. ఇటుపక్క ఇండియాలో ఏం జరుగుతుంది, సత్యాగ్రహ పోరాటం జరుగుతున్నాయి. పల్లెలు పట్టణాలంతా కలిపి రావాలని చెప్పి మహాత్మా గాంధీ ఆలోచించేటువంటి క్షణం అది. ఏం చేయాలా, ప్రజలంతా సమీకరించాలా, ఏం చేయాలా అని ఈ విధంగా ఆలోచించినప్పుడు ప్రపంచ యుద్ధం ముగిసింది. ముగిసిన తర్వాత ఏమైందంటే టర్కీ ఈ దేశం మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా నష్టాలను చవిచూసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ దేశము చాలా నష్టాలను చవిచూడడం జరిగింది. దాదాపు చాలా ఆర్థికంగా కానీ వేరే విధంగా అంటే ప్రాణ నష్టాలు కానీ ఇంకో విధంగా చాలా రకాలుగా అది నష్టపోవడం జరిగింది
ఆ సామ్రాజ్యం టర్కీ సామ్రాజ్యం అంటాం. ఎంపరర్ అంటాం. టర్కీ సామ్రాజ్యము దాదాపుగా దీనావస్థకు పడిపోయింది, ఓడిపోయింది టర్కీ. దాన్నే ఒట్టోమన్ అంటాం. ఒట్టోమన్ సామ్రాజ్యం, ఇంగ్లీష్లో ఒట్టోమాన్ సామ్రాజ్యం. ఒట్టోమాన్ సామ్రాజ్యం అంటే టర్కీ సామ్రాజ్యమే. ఈ టర్కీ సామ్రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా దెబ్బతింది, ఫస్ట్ వరల్డ్ వార్. అక్కడ జరుగుతుంది. అక్కడ ఇటు పక్క ఇండియాలో ఏం జరుగుతుంది చూడండి. ఇటు పక్క ఇండియా, వరల్డ్ రెండు రాస్తున్నా నేను. ఇండియాలో ఏమో మహాత్మా గాంధీ తిరుగుతున్నాడు. పల్లెల్లో ప్రజలు, పట్టణాల ప్రజలు, రెండు రకాల ప్రజలు ఉన్నారు, ఇంకా ఇన్ని రకాల ప్రజలు ఉన్నారు. అన్ని వర్గాలను కూడగొట్టుకోవాలి, అందరినీ కూడగొట్టుకోవాలని చెప్పి ఆయన సత్యాగ్రహం ఆయుధాన్ని ఉపయోగించి అందరినీ కలుపుకొని పోవాలని చూస్తున్నాడు. ఇటుపక్క ప్రపంచం అదే విధంగా సమకాలీనికంగా ప్యారల్గా ప్రపంచం చెప్తున్నాను. ప్రపంచంలో ఏం జరుగుతుంది? మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసింది. టర్కీ సామ్రాజ్యం ఏమైపోయింది? చాలా కుప్పకూలిపోయింది, దెబ్బతినింది. టర్కీ సామ్రాజ్యం ఒట్టోమాన్ సామ్రాజ్యం అంట. ఒట్టోమాన్ సామ్రాజ్యం టర్కిష్ సామ్రాజ్యం. ఓకే, ఈ టర్కీ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు మామూలుగా సామ్రాజ్యం అంటే సామ్రాజ్య పరిపాలన ఏమంటామంటే చక్రవర్తి అంటారు. ఎంపరర్ అంటాం. ఎంపరర్ అంటే చక్రవర్తి. టర్కీ సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి, ఆయనకు ఒక పేరుంది. టర్కిష్ సామ్రాజ్యపతులకు ఒక పేరుంది, ఏంటంటే ఖలీఫా అంటాం. ఏమంటాం? ఖలీఫా అంటాం. టర్కిష్ సామ్రాజ్యపతికి ఉన్నటువంటి పేరు ఖలీఫాలు అంటాం. మరి ఖలీఫా అంటే ఏంది? ఖలీఫా అంటే మహమ్మద్ ప్రవక్త తెలుసు కదండి, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడానికి కారణమైనటువంటి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఎవరైతే మహమ్మద్ ప్రవక్త తర్వాత పరిపాలించేటువంటి వాళ్లను ఖలీఫాలు అంటాం. అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క వారసులు వీళ్ళు. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు మహమ్మద్ ప్రవక్త, ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త తర్వాత వచ్చినటువంటి వాళ్లే ఖలీఫాలు అంటాం. వాళ్ళే టర్కిష్ సామ్రాజ్యానికి అధిపతులు. రాజకీయంగా మరియు ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యానికి, అంటే ఇస్లామిక్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాలకు, ఇస్లామిక్ ప్రజలకు అందరికీ మహమ్మద్ ప్రవక్త యొక్క వారసులుగా ఖలీఫాలు పరిగణిస్తూ వచ్చారు. ఖలీఫా అంటే వీళ్ళు రాజకీయ పరంగా వీళ్ళే పెద్ద, అదేవిధంగా మతపరంగా ఇస్లామిక్ మతపరంగా వీళ్ళే పెద్ద ఖలీఫాలే. ప్రపంచంలో ముస్లిమ్స్ అందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని అన్నిటికీ ఖలీఫాలే పెద్ద. ఎక్కువ ఉంటారు వాళ్ళు? టర్కిష్ సామ్రాజ్యం యొక్క అధిపతులుగా వాళ్ళు పరిగణించబడతారు ఖలీఫాలు. ఖలీఫా అంటేమి సక్సెసర్. ఎవరి సక్సెసర్? మహమ్మద్ ప్రవక్త గారి యొక్క సక్సెసర్స్. అంటే మహమ్మద్ ప్రవక్త తర్వాత ఇస్లామిక్ యొక్క రాజ్యాలను కానీ, ఇస్లామిక్ యొక్క మత సిద్ధాంతాలు కానీ రక్షించడానికి, అవి అలాగే ఉండడానికి, అవి యొక్క ప్రాచుర్యంలోకి రావడానికి, ఆ సిద్ధాంతాలను, ఇస్లామిక్ ధర్మాలను ప్రచారంలోకి తేవడానికి ఆయన యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాళ్లే ఖలీఫాలుగా పరిగణించబడతారు. వాళ్లే టర్కీ సామ్రాజ్యపతులు అనుకోండి, ఖలీఫాలు. ఈ ఖలీఫాలు చెప్పా కదండి, మతపరంగా వాళ్లకు అన్ని విధాలుగా అధికారాలు ఉన్నాయి, రాజకీయ పరంగా అధికారాలు ఉన్నాయి. మరి ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయిందో ఖలీఫాల యొక్క అధికారము కుదించేశారా?
వాళ్ళకి ఒక ఒప్పందం చేసేసుకొని బలవంతమైనటువంటి ఒప్పందం, శాంతి ఒప్పందాలు, హ్యాష్ హ్యాష్ అంటే కఠినమైనటువంటి శాంతి ఒప్పందం, కఠినమైనటువంటి శాంతి ఒప్పందాలు చేసేసుకొని ఈ ఖలీఫాల యొక్క హక్కులు కానీ, ఈ ఖలీఫాల యొక్క వేరేటువంటి వాళ్ళ విధానాలు కానీ అన్నిటిని తగ్గించేయాలా అనేటువంటి పుకార్లు వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో రూమర్స్ అంటే పుకార్లు వచ్చేసాయి. ఖలీఫాల యొక్క అధికారాలు తగ్గించేస్తారంట, కఠినమైనటువంటి శాంతి ఒప్పందం చేస్తారంట, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వీళ్ళ అధికారాలు మొత్తం తగ్గించేస్తారంట అని చెప్పి ఖలీఫాల యొక్క ఆధిపత్యానికి గండి కొట్టే విధంగా పుకార్లు రావడం జరిగింది. ఎప్పుడు? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. దేనికి? ఖలీఫాల యొక్క అధికారాలు తగ్గించేయబడతాయి, వాళ్ళకి అధికారాలు కఠినమైనటువంటి శాంతి ఒప్పందం ద్వారా తగ్గించి వేయబడతాయి అని ఒక పుకార్లు రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పుకార్లు వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ విధంగా వీళ్ళ యొక్క అంటే ఎవరండి ఖలీఫాలు అంటే? చెప్పాం కదా, ముస్లిమ్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ అందరికీ వాళ్ళే మత గురువులు, వాళ్ళు చెప్పిందే వేదం లాగా అనుకోండి. మరి ఇటువంటి వాళ్ళ యొక్క అధికారం కానీ లేక వాళ్ళ యొక్క హక్కులు కానీ హరించి వేయబడితే ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిమ్స్ ఏమనుకుంటారండి? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మా యొక్క అధిపతి ఆయన ఖలీఫా, మరి ఆయన హక్కులకే భంగం కలిగేటైతే ఇంకా ఏంటి మన పరిస్థితి అని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిమ్స్ అందరూ ఎట్టైనా సరే ఆయన హక్కులను రక్షించబడాలా, ఆయన హక్కుల ఉద్దేశంతో మనం ఏదో ఒకటి చెయ్యాలా అని అప్పుడు భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ కూడా దీని గురించి ఆలోచించడం జరిగింది. దేని గురించి అండి? ఖలీఫాల యొక్క హక్కులు రక్షించుకోవడానికి కోసము వీళ్ళు కూడా ఆలోచించి ఒక కమిటీని వేశారు. కమిటీ ఒకటి ఏర్పడడం జరిగింది. ఆ కమిటీ పేరే ఖిలాఫత్ కమిటీ. ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖిలాఫత్ అనమాట. ఖిలాఫత్ కమిటీ ఎందుకు ఏర్పడింది? ఖలీఫా యొక్క హక్కులు లేక అధికారం రక్షించడానికి ఖిలాఫత్ కమిటీని ఏర్పడడం జరిగింది. మరి ఖిలాఫత్ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఇంతకుముందు చెప్పాను. మరి ఈ కమిటీని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర పోషించింది మహమ్మద్ అలీ షౌకత్ అలీ. ఇది జస్ట్ షార్ట్ కట్లో రాస్తున్నానండి, అర్థం చేసుకోండి. మొహమ్మద్ అలీ షౌకత్ అలీ. వీళ్ళు సింపుల్గా అలీ సోదరులు అంటాం, అలీ బ్రదర్స్. మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ వీళ్ళు ఈ ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1920లో బొంబాయిలో. 1920 బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. ఎక్కడ? బొంబాయిలో. ఎప్పుడు? 1920. ఏం కమిటీ? ఖిలాఫత్ కమిటీ. ఖిలాఫత్ కమిటీ ఎందుకు? ఖలీఫాల యొక్క అధికారం రక్షించుకునేదానికి ఉద్దేశంతో మొత్తం ప్రపంచంలో ముస్లిమ్స్ అందరూ ఏకం కావాలి. ఒకటి తర్వాత ఇండియాలో ముస్లిమ్స్ కూడా మనం కూడా ఏకం కావాలని ఒక కమిటీని, ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేసి ఈ షౌకత్ అలీ మహమ్మద్ అలీ సోదరులు ఏం చేశారంటే బొంబాయి కమిటీని ఏర్పాటు చేసి గాంధీజీ దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? గాంధీజీ దగ్గరికి వెళ్ళారు. గాంధీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పారు, ఇది విషయము, అందరం కలిసి మనం అంటే ముస్లిమ్స్ అంతా ఇలా అనుకుంటున్నారు, మా ముస్లిం సామ్రాజ్యానికి అధిపతినటువంటి ఖలీఫా యొక్క అధికారాలు పోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, మేమంతా కలిసి పోరాటం చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి గాంధీజీ చెప్పినారు. అప్పుడు గాంధీజీకి ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆల్రెడీ ఆయన సత్యాగ్రహం ద్వారా ఏం చేస్తున్నారు? సత్యాగ్రహం ద్వారా పట్టణంలో ప్రజలు, పల్లె ప్రజలు కలవాలా, చెయ్యాలా, ఇంకా అంతా వాళ్ళని విస్తృతంగా మనం పర్యటించాలనేది అనుకుంటున్నాడు గాంధీజీ.
ఇంకా సత్యాగ్రహాన్ని ముందుకు తీసుకెళ్లాలా అని. ఈ టైంలో ఏమొచ్చింది, ముస్లిమ్స్ అంతా ఒకటి ఖిలాఫత్ ఉద్యమానికి దారితీశారు. ఖిలాఫత్ కమిటీ అంటే ఖిలాఫత్ ఉద్యమం కోసం వీళ్ళంతా ఒకటినారు. వీళ్ళు ఏం చేస్తారు, గాంధీజీని కలిసినారు. గాంధీజీ ఏం చేశారంటే ఇద్దరిని ఒక మంచి సమయం వచ్చిందని చెప్పి గాంధీజీ ఏం చేశారంటే, ఓకే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మనం కూడగొట్టుకుందాము. ఎందుకంటే ముస్లిమ్స్ ఇప్పుడు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ముస్లింలు ఇప్పుడు ముస్లిమ్స్ను మనము వెంటేసుకుందాము, ముస్లిమ్స్ కూడా పోరాటంలో రాబడతాము. ఏం పోరాటం అది, ఖిలాఫత్ మూమెంట్, ఖిలాఫత్ ఉద్యమం అంటాం, ఖిలాఫత్ మూమెంట్ ఇంగ్లీష్లో, ఖిలాఫత్ మూమెంట్. దీనికి ముస్లిమ్స్ అందరూ కూడగొడతాము. ఇంకోటి స్వరాజ్య మూమెంట్, స్వరాజ్య ఉద్యమం. ఇదొక ఉద్యమం స్టార్ట్ చేసి దీంట్లో హిందువులను అందరిని కూడగొట్టేస్తే, ఓకే ముస్లిమ్స్ని హిందువులను, ఖిలాఫత్ సంబంధించి ముస్లిమ్స్ని, స్వరాజ్య ఉద్యమానికి సంబంధించి హిందువులు, వీళ్ళిద్దరిని కలిపేద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఖిలాఫత్ అనేటువంటి ఉద్యమం ద్వారా ముస్లిమ్స్ ప్లస్ స్వరాజ్ అనేటువంటి ఉద్యమం, స్వరాజ్ అంటే మన స్వదేశం, స్వరాజ్ అనే ఉద్యమం ద్వారా హిందువులు, ఈ ఇద్దరిని మనం కలిపేసుకుంటే, హిందువులు ముస్లిమ్స్ ఇద్దరుగా కలిపేసుకుంటే ఉద్యమం మరింత ఉధృతంగా చేయొచ్చు ఉద్దేశంతో ఆయన ఇదే సరైన మార్గము, ఇదే సరైనటువంటి టైం అనే ఉద్దేశంతో రెండు ఉద్యమాలు స్టార్ట్ చేసుకుంటే హిందువులు ముస్లిం కలిసి పోరాటం అనేది చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, మనము ఉద్యమం స్టార్ట్ చేద్దాం బా. ఏం ఉద్యమము, ఖిలాఫత్ ఉద్యమం ఒకటి, స్వరాజ్ ఉద్యమం ఒకటి, ఈ రెండు స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో అనేసాడు. 1920లో కలకత్తాలో కాంగ్రెస్ కమిటీ జరిగినప్పుడు కాంగ్రెస్ కౌన్సిల్లో అందరు నాయకులను ఒప్పించాడు గాంధీ మహాత్ముడు. ఏమని, మనం కలిసి చేద్దాం, హిందువులు ముస్లిం కలిపేసుకొని పోదాం, ఉద్యమం స్టార్ట్ చేద్దాం. ఏం ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం ఒకటి, ఇంకోటి స్వరాజ్యం ఉద్యమం ఒకటి. ఈ రెండు ఉద్యమాల వల్ల హిందూ ముస్లిమ్స్ ఐక్యంగా ఉండి పోరాటాలన్నీ చేసి లాస్ట్కు మనము అనుకున్నది సాధిస్తామన్నది ఆయన గాంధీజీ 1920లో కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ కౌన్సిల్లో పెద్దలందరినీ ఒప్పించాడు. ఓకే సో ఈ విధంగా జరిగింది ఖిలాఫత్. చూడండి ఇంత మ్యాటర్. మళ్ళా ఒకసారి సింపుల్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఖిలాఫత్ మూమెంట్ ఇంకా కంటిన్యూషన్ చెప్తాను, ఇంకా సింపుల్గా 2 మాటలు చెప్పేస్తాను. ఖిలాఫత్ ఉద్యమం ఎట్లొచ్చిందండి, ఆడ టర్కీలో ఖలీఫా, మతపరంగా రాజకీయ పరంగా పెద్ద టర్కీ సామ్రాజ్యానికి ఖలీఫాలు, ఆ ఖలీఫాల యొక్క అధికారాలు హరించివేయబడుతున్నాయి. కఠినమైన శాంతి ఒప్పందం ద్వారా వాళ్ళ అధికారాలు తగ్గించేస్తామన్న ఉద్దేశంతో మొత్తం ప్రపంచంలో ముస్లిమ్స్ అందరికీ వాళ్ళు మతపరంగా రాజకీయ పరంగా ప్రతినిధులు. చూడండి, వాళ్ళని రసూల్ అల్లాహ్ అంటాం, రసూల్ అల్లాహ్. ఈ మాట చాలాసార్లు ముస్లిమ్స్ వింటానే ఉంటారు, రసూల్ అల్లాహ్ అని. రసూల్ అల్లాహ్ అంటే దైవదూత యొక్క ప్రతినిధులు, దేవుని యొక్క ప్రతినిధులు, దేవదూతలు అనుకోండి. రసూల్ అల్లాహ్ అంటే దేవుని యొక్క ప్రతినిధులు. ఖలీఫా రసూల్ అల్లాహ్ అంటాం, దేవుని యొక్క ప్రతినిధులు వాళ్ళు. అంతటి మతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఇది ఉన్న వాళ్లకు ఆ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రపంచంలోని ముస్లిమ్స్ అందరూ మనం వాళ్ళ హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశంతో అట్లా ఆలోచించిన సందర్భంలో ఈ యొక్క ఇండియాలో ఈ షౌకత్ అలీ, మహమ్మద్ అలీ సోదరులు ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేయడం, బొంబాయిలో 1920లో ఏర్పాటు చేసి గాంధీ గారిని అప్రోచ్ కావడం జరిగింది. సో ఇదే సరైన మార్గము, హిందువులు ముస్లిమ్స్ అందరూ కలిపేసి 2 ఉద్యమాలు స్టార్ట్ చేద్దాం, ఒకటి ఖిలాఫత్, 2 స్వరాజ్యం. రెండు ఉద్యమాలు స్టార్ట్ చేస్తే హిందూ ముస్లిమ్స్ ఐక్యతతో మనము పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పి గాంధీజీ గారు అభిప్రాయపడి 1920లో ఏం చేశాడు, కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ కౌన్సిల్లో పెద్దలందరినీ ఒప్పించేశాడు గాంధీ. ఇప్పుడు చూడండి,
మీరు ఒక మాట చెప్తాను. ఇప్పుడు టర్కీ వాళ్ళు మామూలుగా అంటే ఇది జనరల్, ఇదేం సబ్జెక్ట్ పరంగా కాదు, మామూలుగా చెప్తున్నా, జస్ట్ వినండి. టర్కీలో ఏమంటారంటే టర్కిష్ వాళ్ళు అంటారు. టర్కిష్, ఇది జాగ్రత్త వినండి. టర్కిష్ అంటాం. టర్కీ వాళ్ళని టర్కిష్ అంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మామూలుగా బ్రిటన్ వాళ్ళు ఏమంటారు బ్రిటిష్ అంటాం కదా, ఆ విధంగా టర్కీ వాళ్ళను టర్కిష్ అంటాం. మనం చెప్తామంటే తురుష్క్ అంటాం. మనం ఏమంటాము, ఈ టర్కిష్ వాళ్ళను తురుష్కులు అంటాం. తురుష్కు అన్నమాట కాలక్రమేణా అయిపోయిందంటే తురక అయిపోయింది. తురుకోళ్ళు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ముస్లిమ్స్ మీరు తురుకోళ్ళ అంటారు. తురక. నన్ను చాలా మంది మీరు తురుకోళ్ళు కదా అన్నారు. తుర్కో అన్న పదం ఎట్లా వచ్చిందంటే తురుష్కు నుంచి వచ్చింది. తురుష్కులు అంటే ఎవరు? టర్కిష్ వాళ్ళు. ఆ విధంగా టర్కిష్, తురుష్కులు, ఆ తురుష్కులు అన్నమాట కాలక్రమేణా తురుకోళ్ళు అయిపోయింది. అది ఉష్కు చెప్పలేక తురక అయిపోయి లాస్ట్ ఇప్పుడు ముస్లిమ్స్ ఏమంటారు? తురుకోళ్ళు కదా అంటారు. అదేవిధంగా మనకు మర్యాదగా ఒక మాట మాట్లాడతాం, సార్ అని కదా. మనము సార్ అంటాం కదా, ఎవరైనా ఒక పెద్ద రకము ఉన్నటువంటి వ్యక్తిని సార్, అయ్యా లాంటి ఇంగ్లీష్లో సార్ అంటాము. ఆ విధంగా మనం ఉర్దూలో నెక్స్ట్ సాహెబ్ అంటాం. ఉర్దూలో ఏమంటాం? సాహెబ్ అంటే అయ్యా అని, లేకపోతే సార్ అని. ఒకప్పుడు గౌరవంగా పిలిచబడే పదాలు సాహెబ్ అనే పదం ఉంటుంది. ఈ సాహెబ్ అనే పదం ఏమైందంటే వాళ్ళు సాయిబు అయిపోయింది. ఏమైపోయింది? సాయిబు. ఇప్పుడు ఈ మాట ఎక్కువ, మీరు సాయిబులా అంటారు. తుర్కోళ్ళ సాయిబులు అనే మాట వచ్చింది సాహెబ్ నుంచి. సాయిబులు. ఇప్పుడు ముస్లిమ్స్కి ఏమంటారంటే చాలామంది, మీరు సాయిబులా, మీరు తుర్కోళ్ళ అంటారు. ఈ తుర్కోళ్ళు, ఈ సాయిబులు అనేటువంటి పదాలు ఈ విధంగా రావడం జరిగింది. జనరల్గా చెప్పానంటే సబ్జెక్ట్కు సంబంధం లేదు, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేశారు గాంధీజీ? అందరిని ఒప్పించేసి ఏం చేద్దాం అనుకున్నా అంటే సహాయ నిరాకరణం చెయ్యాలా మనమంతా అన్నాడు. సహాయ నిరాకరణం, నాన్ కోఆపరేషన్. సహాయ నిరాకరణం చేయకూడదు. సహాయం ఏ విధంగా సహాయం చేయదు, నాన్ కోఆపరేషన్, మనం కోఆపరేషన్ చేయకూడదు. ఇలాంటి పోరాటాన్ని మనం చెయ్యాలా అని చెప్పి ఆయన డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. సహాయ నిరాకరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు ఆయన సహాయ నిరాకరణ చేద్దాం అనుకున్నాడు, అది సహాయ నిరాకరణ ఎందుకు చేయాలి, ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన 1909వ సంవత్సరంలో హింద్ స్వరాజ్ అనే పుస్తకం రాశాడు. హింద్ స్వరాజ్ 1909 ఈ సంవత్సరంలో హింద్ స్వరాజ్ అనే పుస్తకం రాశాడు. ఇది ఇంపార్టెంట్. హింద్ స్వరాజ్ రాసింది ఎవరు? మహాత్మా గాంధీ. ఎప్పుడు? 1909. ఈ సంవత్సరంలో పుస్తకం, ఆయన ఒక పుస్తకం, ఆ పుస్తకాలు ఏమన్నాయంటే మన భారతీయుల యొక్క సహకారంతోనే కోఆపరేషన్తోనే ఇప్పుడు ఇండియాలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారంటే ఇండియన్స్ యొక్క కోఆపరేషన్ ఉండబట్టే అంటున్నారు. నిజమే కదా. ఇండియన్స్ కోఆపరేషన్ లేకపోతే ఆంగ్లేయులు ఎలా పరిపాలన సాగిస్తారు? వాళ్ళు ఎక్కడో పరాయి దేశం, ఎక్కడో యూరోప్ కంట్రీస్, అవి బ్రిటన్ నుంచి యూరోప్ కంట్రీ, మంది ఏషియన్ కంట్రీస్ మంటి ఆసియా దేశాలు. మరి ఎక్కడో యూరోప్లో ఉండేవాళ్ళు ఆసియా దేశాన్ని పరిపాలిస్తారంటే ఇక్కడ మన మద్దతు ఉంటేనే కదా. అవునా? సో మన భారతీయుల సహకారంతోనే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్నారు అని ఆయన ఆ పుస్తకం రాయడం జరిగింది. నిజమే కదా. మనం ఉండేది ఎంతమంది అండి? కోట్ల మంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వేలలో ఉంటారు, మహా అంటే లక్షల్లో ఉండొచ్చు. మనం కోట్లలో ఉన్నాం. మరి ఇంతమందిని, కోట్లలో ఉన్నటువంటి మందిని వాళ్ళు మనం పరిపాలన చేస్తున్నారంటే మనకు సహకారం ఉంటేనే కదా. కాబట్టి ఆయన అభిప్రాయపడ్డాడు, భారతీయుల సహకారంతోనే బ్రిటిష్ పరిపాలన భారతదేశంలో జరుగుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలా? మనం సహాయాన్ని నిరాకరించాలా, నాన్ కోఆపరేషన్ చేయాలా. మన సహకారంతోనే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? మన సహాయాన్ని నిలిపేయాలా.
సహాయం నిరాకరించాలి. సహాయం నిరాకరి అప్పుడేమవుతుంది 1 year లోపనే 1 year లోపలనే బ్రిటిష్ పాలన కుప్పకూలిపోతుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎప్పుడైతే మనం సహాయాన్ని నిరాకరిస్తామో, మనం వాళ్ళకి ఏమీ కోఆపరేషన్ చేయకుండా ఉంటే కాలక్రమంగా ఏమవుతుంది, సహాయాన్ని నిలుపుకుంటా పోతుంటే వాళ్ళు ఇంకేం చేయలేరు. ఎప్పుడైతే సహాయ నిరాకరణ చేస్తామో వాళ్ళ పనులు ఏమి కావు. ఆ విధంగా రకరకాల విధంగా సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా 1 year లోపల బ్రిటిష్ పాలన భారతదేశంలో అంతమైపోతుందని చెప్పి మహాత్మా గాంధీ అభిప్రాయపడ్డాడు. అందుకే నా సహాయ నిరాకరణకి పిలుపు ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? ఎందుకు సహాయ నిరాకరణకి పిలిపించాడు ఆయన? ఎందుకు చెప్పండి? సహాయ నిరాకరణ ఎందుకు పిలిపించాడు? భారతీయుల సహకారంతోనే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన సాగుతుంది. మన సహకారంతో జరుగుతుంది. మనం ఎప్పుడైతే సహకారాన్ని మానేస్తామో, కోఆపరేషన్ ఎప్పుడైతే చేయమో, నాన్ కోఆపరేషన్ చేస్తామో, అప్పుడే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన అంతమైపోతుంది, సంవత్సరం లోపల జరిగిపోతుంది ఇది అని చెప్పి ఆయన అభిప్రాయపడి సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఆయన సహాయ నిరాకరణకి పిలుపు ఇవ్వడం జరిగిందంటే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సరే, సహాయ నిరాకరణ చేద్దాం అనుకోలా. ఫస్ట్ నాన్ కోఆపరేషన్. సహాయాన్ని నిరాకరించాల. మళ్ళీ ఏమేమి చేయాలా? వద్దని చెప్తా ఉండాలా, మేము చేయమని చెప్తా ఉండాలా, లేకుంటే ఏమైనా సహాయం చేస్తా ఉంటే నిలిపేయాలా. ఇవన్నీ మనం సహాయ నిరాకరణలో ఉంటాయి. నాన్ కోఆపరేషన్ ఏమేమి చేయాలంటే ఇవి ఆయన ఏం చేస్తాడంటే 4 stagesలో చేద్దాం అనుకున్నాడు. 4-5 stagesలో చేసుకుంటా ఉండాలా. స్టేజెస్ ప్రకారం చేసుకుంటాం, ఉన్నటువంటి కాదు. ఒక్కో స్టేజ్ మనం చేసుకుంటా ఉండాలా. కొన్ని స్టేజెస్ ప్రకారంగా చేసుకుందాం అనుకున్నాడు. ఫస్ట్ ఏం చేద్దామంటే సహాయ నిరాకరణలో భాగంగా మనకు బ్రిటిష్ ప్రభుత్వము మనకు కొన్ని బిరుదులు ఇచ్చారు. బిరుదు మీన్స్ ఒక అవార్డు లాగా అనుకోండి, ఒక పేరు, కొన్ని బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదులను వదిలేయాలా, త్యజించాలా, వెనక్కిచ్చేయాలా. వాళ్ళు ఇచ్చిన బిరుదులు, ఇప్పుడు మహాత్మా గాంధీకి ఏం బిరుదు ఉందండి? ఓకే, కైజర్ ఏ హింద్ అనే బిరుదు ఉంది. అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు పుస్తకంలో లేదు, ఇది మీ 10th class పుస్తకం లేదు, మళ్ళీ ఉంది. ఓకే, సో కొంతమంది కొన్ని బిరుదులు ఇచ్చినారు వాళ్ళు, గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు మన ఎలా చాలామంది కొన్ని బిరుదులు అయితే ఉన్నాయో, అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని బిరుదులు ఇచ్చింది రాజకీయ నాయకులకు, ఇంకా కొంతమందికి. ఈ బిరుదులను ఏం చేయాలా? వదిలేయాలా, వెనక్కిచ్చేయాలా. బిరుదులను వెనక్కిచ్చేయాలా. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలా? మనకు ఆర్మీ ఉంది, పోలీస్ ఉంది, సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటిలో ఎవరు ఉండరు? మనోళ్ళు పనిచేస్తున్నారు. ఆర్మీలో ఉండారు, పోలీసులో ఉండారు, సివిల్ సర్వీసెస్లో ఉండారు, కోర్టులో ఉండారు. సివిల్ సర్వీసెస్ మీకు తెలిసే ఉంటుంది. సివిల్ సర్వీసెస్ దేశంలో అత్యున్నతమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇప్పుడు మనం ఎలా అయితే ఐఏఎస్ అంటున్నాం కదండి, ఐఏఎస్ అంటున్నాం కదా, అఖిల భారత సర్వీసులని. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్. ఒకప్పుడు ఏముంది? ఐసిఎస్ ఉంది. ఒకప్పుడు ఏమున్నాయి? ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. మనం ఏదైతే కలెక్టర్ అనుకుంటామో అప్పుడు అవి కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ అంటాం కదండి. ఇప్పుడైతే ఐఏఎస్ అంటామో అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇవి ఉన్నాయి ఇండియన్ సివిల్ సర్వీస్. మళ్ళీ దాన్ని ఐఏఎస్గా మార్చారు మళ్ళీ. ఓకే, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పదవి ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ కోర్టులు ఉన్నాయి. వీటన్నిటిలో మనోడు పనిచేస్తున్నాం కదా, వీటన్నిటి మానేయాలా, కోఆపరేషన్ చేయకూడదు, బయటికి రావాలా, మానేయాలా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేయాలా? పాఠశాలలు కూడా బహిష్కరించాలా. స్కూల్స్ కాలేజ్ కూడా బహిష్కరించేయాలా, బయటకు వచ్చేయాలా. ఇంకా ముఖ్యంగా ఇంకా ఫారిన్ గూడ్స్, దీన్ని తెలుగులో విదేశీ వస్తువులు, ఇవి
బహిష్కరించాలా. విదేశీ ఫారిన్ గూడ్స్ను మనం కొనకూడదు, వాడిని బహిష్కరించేయాలా. ఉన్నా కూడా బయట వేసేయాలి. విదేశీ వస్తువులు బహిష్కరించాలి. విదేశీ వస్తువులు అంటే మనం బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటాం. ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వస్తువులు మన ఇండియాకి ఇక్కడ వస్తూ ఉంటాయి కదా, మనం ఇక్కడ కొంటా ఉంటాం. అప్పుడు మనం అంతే కదండి. చాలా వరకు ఇండియాలో ఫారిన్ గుడ్స్ ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నాయి. మీకు తెలిసిన దిగుమతి చేసుకుంటూ ఉంటాం. టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు చాలా వరకు, మొబైల్స్, టీవీలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అవి ఏం చేస్తాం, బయట దేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఫారిన్ గూడ్స్ కూడా మనము బహిష్కరించాలా, వాటిని కూడా వదిలేయాలా, కొనకూడదు, ఉన్న వాటిని బయట వేసేయాలా, బహిష్కరించేయాలా. ఈ విధంగా ఆయన సహాయ నిరాకరణ మనం ఈ విధంగా చేయాలని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహాయ నిరాకరణం అనేది ఏ విధంగా చేయాలని చెప్పి గాంధీజీ అనుకున్నాడు. ఏంటి సహాయ నిరాకరణం? సహాయాన్ని నిరాకరించడం, వద్దని చెప్పడం, సహాయం చేయమని చెప్పడం. ఎలా చేశామన్నాడు, కొన్ని స్టేజెస్ చేస్తాం, 4 స్టేజెస్ చేస్తాం. ఏంటి? ఫస్ట్ బిరుదులు వెనక్కి ఇచ్చేయాలి. ప్రభుత్వం గౌరవంగా కొన్ని పేర్లు ఇస్తుంది, ఒక బిరుదు ఇస్తుంది. ఆ బిరుదుని ఏం చేయాలా, వెనక్కి ఇచ్చేయాలా, త్యజించాలా. నెక్స్ట్, సివిల్ సర్వీసెస్, ఆర్మీలు, పోలీసు, కోర్టులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను వదిలేసుకొని బయటికి రావాలా. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కోఆపరేట్ చేయకూడదు, ప్రభుత్వానికి వాళ్ళు కోఆపరేట్ చేయకూడదు. నెక్స్ట్, పాఠశాల కూడా వదిలేసుకొని బయటకు వచ్చేయాలా, బహిష్కరించాలా. అదేవిధంగా ఫారిన్ గూడ్స్, విదేశీ వస్తువును బహిష్కరించాలా, వాడిని కొనకూడదు, ఒకవేళ కొన్నా కూడా బయట వేసేయాలా, బహిష్కరించాలా, త్యజించాలా విదేశీ వస్తువులు. దిస్ ఈస్ ఇంపార్టెంట్. విదేశీ వస్తువుల బహిష్కరణ కూడా ఆయన పిలిపివ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఆయన నాన్ కోఆపరేషన్ చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ఈ విధంగా చేద్దామని చెప్పి ఆయన పిలిపివ్వడం. ఒకవేళ ఈ విధంగా చేసినట్టయితే గవర్నమెంట్ గమ్మని ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. ఏం చేస్తుంది, మళ్ళీ చట్టాలు తెస్తుంది, శాసనం తెస్తుంది, రూల్స్ తెస్తారు. అప్పుడు ఏమవుతుంది, రూల్స్ తెచ్చినప్పుడు రూల్ని అపోజ్ చేయాలి, దాన్ని శాసనాన్ని ఉల్లంఘించాలంటాం, శాసనోల్లంఘనం అంటాం. ఇంతకుముందు చెప్పాను సివిల్ డిస్ఒబీడియన్స్, ఇంతకుముందు చెప్పాను సివిల్ డిస్ఒబీడియన్స్, ఇంతకుముందు క్లాస్ జరిగింది ఇది. సివిల్ డిస్ఒబీడియన్స్ అంటే శాసనోల్లంఘన. ఇది చేద్దాంలే, ఒకవేళ ప్రభుత్వం కనుక ఇష్టం వచ్చేటువంటి శాసనాలు చట్టాలు చేస్తే వీటిని కనుక అమలు పరిచినట్టు మనము, ప్రభుత్వం గమనం ఉండదు, శాసనం చేస్తుంది, చట్టం చేస్తుంది, బలవంతంగా ప్రజల మీద హింసాత్మక చర్యలకు, క్రూరమైన చర్యలు పాల్పడుతుంది. అప్పుడు ఏం చేయాలా, మనము శాసనాలు ఉల్లంఘిద్దాము, అప్పుడు చేద్దాంలే శాసనం ఉల్లంఘనం. ఇప్పటికైతే శాసన ఉల్లంఘనం అవసరం లేదు, ఓన్లీ సహాయ నిరాకరణ చాలు అని చెప్పి గాంధీజీ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం ముందుకెళ్దామని చెప్పి ఆయన డెసిషన్ తీసుకోవడం జరిగింది. సహాయ నిరాకరణలో ఏమేమి చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. బిడుదలు వెనక్కి ఇవ్వడం, ఆర్మీ, పోలీస్, సివిల్ సర్వీస్, కోర్టు అంటే వాటిలో మనం ఉద్యోగస్తులు బయటికి రావడం, లేక సహాయాన్ని నిరాకరించడం, ఉద్యోగం నుంచి బయటకు ఏదైనా కావచ్చు, పాఠశాల నుంచి బహిష్కరించడం, తర్వాత విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఇలాంటి వాటికి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేశారంటే, ఈ షౌకత్ అలీ, ఈ మహాత్మా గాంధీ, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వీటి మీద విస్తృతంగా ప్రచారం చేసేదానికి మొత్తం దేశంలోని చాలా ప్రాంతాల వాళ్ళు తిరగడం జరిగింది. ఓకే, దేశం అన్ని ప్రాంతాలు వాళ్ళు తిరగడం జరిగింది. ప్రజలను మనం కాంప్రమైజ్ చేయాలి కదండి, ప్రజలకు వినేటట్టు చేయాలి కదా. మనం ఇష్టం వచ్చి పిలిపిస్తే వింటారా ప్రజలు? అంతమంది కూడగట్టుకోవాలి కదా, అంతమంది మాట వినాలి కదా, అంత ఈజీ కాదు. ప్రజలను ఒప్పించడం అంత ఈజీ కాదు. సో వాళ్ళు ఇదంతా ఇవన్నీ చేయాలని చెప్పి, ప్రజలను ఒప్పించాలని చెప్పి దాదాపు చాలా ప్రాంతాల్లో వాళ్ళు పర్యటించడం జరిగింది. సో ఆ విధంగా సహాయ నిరాకరణ చేయమని చెప్పినారు. మళ్ళీ సహాయ నిరాకరణ చేయాలంటే కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒప్పుకోలే చాలామంది, భయం, అది ఏమైనా హింసకు దారితీస్తుందేమో, ఇది హింసకు దారితీస్తుంది ఇట్లాంటి పరిస్థితులు అని చెప్పి వాళ్ళ మధ్య రాజీ కుదరలా. కాంగ్రెస్ సమావేశంలో సభ్యుల మధ్య రాజీ కుదరలా. అప్పుడు ఏం చేస్తారు, దీనికి ఈ సహాయాన్ని అక్కడ అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది రావడం జరిగింది. అనుకూలురు, వ్యతిరేకులు
ఓకే, సపోర్టర్స్. వీళ్ళెవరు? సపోర్టర్స్. వీళ్ళు అపోనెంట్స్. అంటే సహాయ నిరాకరణం చెయ్యాలా అనే దానికి అనుకూలంగా ఉండేవాళ్ళు సపోర్టర్స్, అనుకూలులు. వద్దు, ఇది చేయకూడదు, హింసాత్మక చర్యలకు దారితీస్తా అని చెప్పి వ్యతిరేకించే వాళ్ళు అపోనెంట్స్. వీళ్ళు ఇద్దరుగా చీలిపినారు, అనుకూలులు, వ్యతిరేకులు, సపోర్టర్స్, అపోనెంట్స్. వీళ్ళు ఈ విధంగా రాజీ పడలా. ఇబ్బందులు వస్తాయి, చాలా కష్టపడతావు, చాలా ఇబ్బందులు లోనవుతామని చెప్పి ఈ వివిధ సభ్యుల యొక్క అనుకూల వర్గము, వ్యతిరేక వర్గం మధ్య రాజీ పడక లాస్ట్కు మహాత్మా గాంధీ ఎంటర్ వేసి ఆయన అందరి సభ్యుల మధ్య రాజీ కుదిర్చి 1920 డిసెంబర్, కలకత్తా, ఇది ఇంపార్టెంట్, 1920 డిసెంబర్ కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అందరినీ కాంప్రమైజ్ చేసి దీనికి పిలుపు ఇవ్వడం జరిగింది. దేనికి? సహాయ నిరాకరణానికి. ఆ విధంగా ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఓకే, సో కలకత్తా కాదండి, సారీ, నాగపూర్. సారీ అండి, నాగపూర్, 1920 నాగపూర్. ఓకే, నాగపూర్లో కాంగ్రెస్ సమావేశంలో అందరి సభ్యుల మధ్య రాజీ కుదిర్చి సహాయ నిరాకరణ ఉద్యమానికి వాళ్ళు పిలిపించి ఆ ఉద్యమాన్ని ఉధృతంగా మనం చేయాలా, కొన్ని స్టేజ్లో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదండి మెయిన్. సో ఇక్కడ మెయిన్ రెండు ఉన్నాయి. ఒకటి ఖిలాఫత్. ఖిలాఫత్ అంటే ఏంటి? ఖిలాఫత్ కమిటీ ఎలా ఏర్పడింది? రెండు, స్వరాజ్య ఉద్యమం. ఖిలాఫత్ కమిటీకి ఎవరెవరు? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. ఓకే, ఎప్పుడు ఏర్పడింది? బొంబాయిలో 1920లో. ఎక్కడంటే బొంబాయిలో 1920 ఎప్పుడు? ఎందుకు చెప్పండి? ఖలీఫా లేక ఆధిపత్యము, తర్వాత వాళ్ళ హక్కులు రక్షించుకోవడానికి. ఖలీఫాలు అంటే టర్కీ యొక్క సామ్రాజ్యపతులు, తర్వాత రాజకీయంగా, మతపరంగా ఇస్లామిక్ రాజ్యానికి పెద్దలు. కఠినమైనటువంటి శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయని పుకార్లు రావడంతో వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం ముస్లింస్ అంతా ఏకమై ఖిలాఫత్ ఉద్యమాన్ని నడపాలని చెప్పి అనుకోవడం, గాంధీజీని అప్రోచ్ కావడం, ఆయన ఖిలాఫత్ మరియు స్వరాజ్ రెండు ఉద్యమాన్ని కలిపి చేద్దాం, హిందూ ముస్లింస్ అందరూ కలిపి చేద్దామని, అంతా కలిసిపోతే ఇంకా బాగుంటుంది, ఉద్యమం ఉద్ధృతంగా ఉంటుందని చెప్పి ఆయన దేశానికి రావడం, సహాయ నిరాకరణ స్టార్ట్ చేద్దామని చెప్పడం, సహాయ నిరాకరణ స్టార్ట్ ఎలా చేయాలి, అన్ని ఒక దశలో చేయాలి, 4 దశలో చేయాలని చెప్పడం. 4 దశలు ఏంటంటే క్లియర్గా రాశాను. ఆ విధంగా ఆయన చాలామంది ఒప్పుకోకపోతే వ్యతిరేక వర్గము, అనుకూలం రెండుగా చీలిపోయింది. 1920 డిసెంబర్లో నాగపూర్లో ఏమైందంటే అందరినీ రాజీ పడేసి సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ టాపిక్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ వీడియోలో వచ్చి సహాయ నిరాకరణ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందని చెప్పి డీటెయిల్గా మనం చెప్పుకున్నాం. సో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు నాకు ప్రోత్సాహం ఇవ్వాలా అని చెప్తున్నా. నేను ఇంత కష్టపడి చెప్తున్నా. ఆఫ్ కోర్స్ మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, నాకు టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్. టీచింగ్ అనేది నాకు ప్యాషను, నాకు చాలా ఇంట్రెస్ట్. చెప్పాలంటే, నాకు తెలిసింది చెప్పాలంటే ఇతరులకు చాలా ఇష్టం నాకు, అట్లా చెప్తున్నా అంతే. కాకపోతే ఎలా అయితే ఒక కళాకారుడికి చప్పట్లు కొడితే, యాక్షన్ చేసినప్పుడు చప్పట్లు కొడితే ఎంత ఉత్తేజం వస్తుందో, నా టీచింగ్ పట్ల మీకు ఎప్పుడైతే హ్యాపీ అనిపిస్తుందో, మీరు సబ్స్క్రైబ్ చేసేదానికి కూడా, మీరు కూడా వినిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం, లేక సబ్స్క్రైబ్ చేసేదానికి మీరు మీ ఫ్రెండ్స్కు చెప్పడము, చేయడం అలా చేస్తే సబ్స్క్రైబ్ పెరిగే కొద్దీ నేను మీకు మరింత వీడియోలు ఇస్తానని చెప్పా కదా. నాట్ ఓన్లీ సోషల్, ఇంకా దండిగా ఉన్నాయి కదా చెప్పేటి, అన్నీ చెప్తాం. బట్ అందుకే చెప్తున్నా, ఇది ఓన్లీ 10th క్లాస్ హిస్టరీ అనుకోవద్దండి. ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2కు ఉపయోగపడే హిస్టరీ అనుకోండి, అంతే కదా. ఇవన్నీ వస్తాయి, నీకు తమాషా కాదు. ఖిలాఫత్ ఎప్పుడు, ఏం కథ, సహాయ నిరాకరణ ఎప్పుడు, ఏం కథ, ఎట్లొచ్చింది, టర్కీ ఏంది, తురుష్కులు ఏంది, ఒట్టోమన్ సామ్రాజ్యం ఏంది, ఖలీఫాలు ఏంది, ఇవన్నీ నీకు హిస్టరీలో వచ్చేటే, ఏది తప్పించుకోలేవు నువ్వు. అప్పుడు జన చదవాల్సిందే, అప్పుడు చదివేది ఇప్పుడే చదువుతున్నావు. నువ్వు చదివేది అంతా నువ్వు ఐఏఎస్ కనుకో, నువ్వు చదివేదంతా ఐఏఎస్ కనుకో. 10th క్లాస్ వాళ్ళకు అనుకోవద్దు. ఐఏఎస్ కనుకో, డిప్యూటీ కలెక్టర్ కనుకో, పోలీస్ కనుకో, డిఎస్పీ కనుకో.
డిప్యూటీ తహసీల్దార్కి అనుకో, ఏసీటీ వాళ్ళకి అనుకో, సిటీ వాళ్ళకి అనుకో, టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. జనరల్ స్టడీస్ అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఉంటుంది. కొన్ని బిట్లు హిస్టరీ అడుగుతారు. ఆ హిస్టరీ బిట్లు కింద ఇవి కూడా అడగచ్చు. ప్రతి ఉద్యోగంలో చెప్పా కదా, కలెక్టర్ ఉద్యోగం కానించి క్లర్క్ ఉద్యోగం వరకు, చిన్న క్లర్క్ ఉద్యోగం వరకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతీయ చరిత్రలో ఇవి మీరు చదువుకొని పోవాల్సిందే, తప్పదు. కాబట్టి ఇది ఫాలో కండి, ఫ్రెండ్స్కి చెప్పండి, కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కల్లా కనీసం 10 మంది సబ్స్క్రైబర్లు పెంచే బాధ్యత మీది. నెక్స్ట్ వీడియో కల్లా 10 మంది సబ్స్క్రైబ్ పెరిగి ఉండాలా. ఇది ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీ మస్తాన్ బాషా. థ్యాంక్ యూ.